ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. సార్, మీరేంటి మా ఇంటికి వచ్చారు? వీళ్ళ అబ్బాయి పేరు ప్రణయ్. కౌసల్య, నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమైంది? ప్రణయ్ 2 రోజుల నుంచి కనిపించట్లేదు. వీళ్ళు కేసు పెట్టారు. ఫోన్ ఆఫీసులోనే వదిలేశాడంట. చివరిగా బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి సునైనే తోడెళ్ళిందంట. నాకేం తెలీదు. సునైనా, 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 ఆగు, కంగారు పడకు. కంగారు పడకు. ఏమైంది సునైనా? సునైనా, భయపడొద్దు. వాళ్ళేం నిన్ను అడగలేదు కదా. వాళ్ళు నిన్నేవి అనరు. ఇటు చూడు. జస్ట్ నువ్వు ప్రణయ్తో కలిసి లాస్ట్గా బయటికి వెళ్ళావని మాత్రమే చెప్తున్నారు. వీళ్ళు లాస్ట్గా ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియాలి. నాకేం తెలీదు. ప్రణయ్ నన్ను ఊరి చివరున్న ఒక పాత ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ పెళ్లి డెకరేషన్ గురించి ప్లాన్ చెప్పాడు. నేను కూడా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాను. తర్వాత ఏమైందమ్మా? చెప్పవే, ఏం జరిగిందో చెప్పు. సునైనా, ఎందుకు భయపడుతున్నావు? తర్వాత ఏం జరిగిందో చెప్పు. తర్వాత ప్రణయ్ నన్ను నిన్నేం చేశాడు? సార్, ఒక్క నిమిషం ఉండండి. మా సునైనా చాలా భయస్తురాలు. పిల్లికి కూడా భయపడుతుంది. ఇంకా పోలీసులు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను నిదానంగా అడుగుతాను, ప్లీజ్ ఒక్క నిమిషం. సరే. సునైనా, ప్రణయ్ ఏం చేశాడో చెప్పు. నన్ను 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 తీసుకొచ్చి తూర్పు వేది దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. అబద్ధం. ఈ అమ్మాయే మా వాడిని ఏదో చేసి ఉంటుంది. ఏయ్ నోర్మోయ్, ఆ అమ్మాయి అంత నిజాయితీగా చెప్తుంటే తప్పు పడతావేంటి? మాట్లాడావంటే నీ మీద డౌట్ పడాల్సి వస్తుంది. అది కాదు సార్, ఈ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే ఏం మాట్లాడట్లేదు? ఎందుకు అడగండి సార్. ఏమ్మా చెప్పమ్మా, మా వాడిని ఎక్కడైనా చూసావా? ప్రణయ్ వదలు ప్లీజ్. ప్రణయ్ అది మా అక్క బర్త్డే నిన్న. ఫోన్ సైలెంట్లో ఉంది, అలాగే పెట్టి మర్చిపోయాను. ఓకే, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ నువ్వు ఒకసారి మాతో పాటు ఆ పాత ఇంటికి రావాలి. అక్కడికా? నేను అక్కడికి ఎందుకు? అమ్మా నేను వెళ్ళనమ్మా, నేను రాను. సార్, జరిగిందేంటో చెప్పేసింది కదా సార్ మా అమ్మాయి. వదిలేయండి సార్. అమ్మా, నువ్వు ఆగు, కంగారు పడద్దు. సునైనా, ఇటు చూడు. పోలీసులు నిన్ను పిలిచేది ఆ లొకేషన్ చూడ్డానికి. అక్కడ వాళ్ళకి ఏమైనా ప్రూఫ్ దొరుకుతుందేమోని సర్చ్ చేస్తారు, అంతే. వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే మన మీదే డౌట్ పడతారు. ఎస్ఐ గారు, పదండి. పదండి. పద వెళ్దాం. అమ్మా, మేము వెళ్ళొస్తాం.
జాగ్రత్త. రేఖా, ఏంటి ఇంత స్టైలిష్గా రెడీ అయ్యావు? ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు స్పెషల్గానే రెడీ అవ్వాలి కదా బ్రదర్. యు మీన్ చరణ్? యా. వై? ఎందుకంటే ఎందుకు వెళ్తున్నావని? ఎన్ని రోజులు ఏడుస్తూ ఉండమంటావ్? ఎందుకు ఏడవాలి? అదే నేనెందుకు ఏడవాలనే అతని దగ్గరికి వెళ్తున్నాను. అతను వద్దని చెప్పేశాక ఇంకెందుకు రేఖా? వద్దు అంటే వదిలేయాలా? మనసులో నుంచి అతన్ని తీసేయాలా? అతన్ని అడిగి ప్రేమించానా ఏంటి అతను చెప్తే తీసేయడానికి? అంటే ఫీల్ మై లవ్ అంటూ వన్ సైడ్ లవ్ చేస్తావా? వన్ సైడ్ లవ్ చేయాల్సిన కర్మ నాకేంటి? అంటే అతను కూడా నన్ను ప్రేమించేలా చేస్తాను. అంటే నన్ను ప్రేమించు అంటూ చరణ్ గారిని అడుక్కుంటావా రేఖ? ఏయ్, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? హా? నీ చెల్లి ముష్టి ప్రేమ గురించి మెట్ల వరకు వినిపిస్తుంది. రాకుండా ఎలా ఉంటారు? హే, నా ప్రేమని తక్కువ చేసి మాట్లాడావంటే ఊరుకునేదే లేదు. నేను చరణ్ని అడుక్కోవడానికి వెళ్ళట్లేదు, నా ప్రేమని గెలిపించుకోవడానికి వెళ్తున్నాను. హే పొట్టి, ఎందుకు నవ్వుతున్నావు? హా? నవ్వుకేం చేయమంటావు? చరణ్ గారు ఆల్రెడీ నీ చెల్లిని చీకొట్టారు. మళ్ళీ పెద్ద ఫైటర్లా నా ప్రేమని గెలిపించుకోవడానికి వెళ్తున్నాను అని నా ముందే బిల్డప్ ఇస్తుంటే నవ్వకేం చేయమంటావు? నాకు అర్థం కాదా, తెలీదా? రేఖ అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా 2 చేతులు చాచి అయితే అడుక్కోవాలి, లేదంటే కాళ్ళు పట్టుకోవాలి. హేయ్, నా చెల్లెలు నీలాగా ఒకడిని మాయ చేసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఏయ్, మాటలు మర్యాదగా రాని, లేదంటే ఏం చేస్తావు? వదలను. ఏం చేస్తావు? వదలరా. వదలనే పొట్టి. నన్ను ఇన్సల్ట్ చేసి నా చెయ్యి మెలిపెడతావా? ముందు నువ్వే రేఖని ఇన్సల్ట్ చేస్తావు, అందుకే పనిష్మెంట్. మళ్ళీ ఇంకెప్పుడు రేఖని ఏమనని చెప్పు. చెప్పను. చెప్పవా? మీ రొమాన్స్ మీరిద్దరు నన్ను ఇన్సల్ట్ చేయడానికో సపోర్ట్ చేయడానికో కొట్టుకుంటున్నట్టు లేదు. నన్ను సాకుగా చూపించి రొమాన్స్ చేసుకుంటున్నట్టుంది. నా చేయి విరిచేసావు కదా, నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నీ కాళ్ళు చేతులు 2 కళ్ళు 4 పీకేస్తా. నా రీల్స్ మీదొట్టు. దీన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటో, నా బ్యాడ్ టైం కాకపోతే.
బ్యాడ్ టైం నీది కాదురా, నాది. అనుకోకుండా మీ ఇద్దరికి పెళ్ళైపోవడం ఏంటో, ఎంత కోరుకుంటున్నా నాకు చరణ్కి సెట్ అవ్వకపోవడం ఏంటో, నేనిలా మీ ఇద్దరి రొమాన్స్ చూడడం ఏంటో, అంతా నా కర్మ. ఛ! ఈయనేంటి ఇంకా రాలేదు? వారాహి, ఏంటి క్లాస్కి వెళ్ళలేదా? లేదు మేడం, కొంచెం మనసేం బాగోలేదు, అందుకే వెళ్ళలేదు. ఏంటి ఈ రోజు నీ మొహం చాలా వెలిగిపోతుంది? అదేం లేదు మేడం. సరే ఓకే వారాహి, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇప్పుడు నిజంగా వచ్చింది ఆయనేనా? ఆయన్ని చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయానేంటి? కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేకపోయాను. ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్లా ఫీల్ అయినప్పుడు చాలా ఈజీగా మాట్లాడేయగలిగాను. ఇప్పుడెందుకిలా? ఆయన ఎదురుపడగానే నా గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది. ఆ చప్పుడు నాకే వినిపించేలా ఎంత కురకలు వేస్తోంది. ఇదేనా ప్రేమంటే? నేనేం మాట్లాడలేదు సరే, ఆయనెందుకు నాతో ఏం చెప్పలేదు? ఆయన మనసులో వేరే ఎవరో ఉన్నారు కదా. ఏమో, ఏం అర్థం కావట్లేదు. ఏదేమైనా ఈ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం. ఇప్పుడు చరణ్ గారిని ఎలా ఫేస్ చేయాలి? నిన్నటి వరకు రేఖని ప్రేమించమని చెప్పి ఇప్పుడు నా మనసుని తెలియచెప్పగలనా? రమ్మన్నారంట. అదే నేను నీతో ఒకటి చెప్పాలి. ఏంటది? గుడ్ మార్నింగ్. ఏంటి? అదే ఇందాక నేను నీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా. ఏంటి ఇది చెప్పాలని పిలిచారా? సరే నేను వెళ్తాను. వారాహి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏం మాట్లాడాలి? అంటే మాట్లాడడానికి మన మధ్య ఏం లేదా? ఏం మాట్లాడాలి? నా మనసులో
మనసులో మాట చెప్పేయాలా? చెప్పేస్తే మరి ఆయన తన మనసులో ఉన్న మనిషి గురించి చెప్తే? ఏం మాట్లాడాలి? ఇక్కడే ఉంటే నా విషయం బయటికి చెప్పేసేలా ఉన్నాను. చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది. ఫలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం. టెన్షన్ పడుతున్నావా? అలాగేం లేదు. నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నావా? అదేం లేదు. మరేం ఆలోచిస్తున్నావు? వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా, కంటికి ఎదురు పడతావేంటి ఎటు చూసినా, చెంపగిల్లిపోతావేంటి గాలి వేలితోనా, అంత గొడవ పెడతావేంటి నిద్రపోతూ ఉన్నా, అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా, ఒంటిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా, ఇదే వల్లరి భరించేదెలా చెప్పు వారాహి. నీ మనసులో ఉన్న అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి గురించి నీకెందుకు? మీరు ప్రేమించిన అమ్మాయికి మీ మనసులో మాట చెప్పాలి. ఆ అమ్మాయి మీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ విషయం అందరికీ చెప్పాలి. ఇదంతా త్వరగా చేయండి సార్. ఏ తొందర ఎందుకు? మీరు త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లం అయిపోతుంది. కొంతమంది మనసులు ఆందోళనతో ఆతృతతో పగిలిపోయే ప్రమాదం ఉంది. నా మనసులో ఉన్నది నువ్వేనని నీకెలా చెప్పాలో నాకు క్లారిటీ లేదు వారాహి. దిగుసునైనా ఏమా ఈ ఇల్లేనా? ఏదే ఇల్లు? సునైనా ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు కదా. పదండి లోపలికి వెళ్దాం. ఏంటి సునైనా, నువ్వేమన్నా చేసావా? ఇక్కడేమన్నా జరిగిందా? ఏమ్మా అక్కడే ఆగిపోయారేంటి?
లోపలికి రావడానికి ఏదైనా ప్రాబ్లమా? మా సునైన చాలా భయస్తురాలు సార్. మా ఇంట్లోనే ఎవరైనా కొత్త వాళ్ళు కనబడితే వాళ్ళతో మాట్లాడదు. సరే సరే, రండి రండి. పద సునైనా. కానిస్టేబుల్, డోర్ ఓపెన్ చేయి. ఏంటో ఈ వాసన? అక్కడ ఏదైనా డెడ్ బాడీ ఉందో చూడు. శవమా? అంటే నా కొడుకు చనిపోయాడా? చంపేశారా? నా కొడుకుని చంపేశారా? సార్, ఆ డోర్ పక్కన 2 పంది కుక్కలు చచ్చున్నాయి సార్. వాటి వాసనే సార్ ఇది. అవి తీసుకెళ్లి బయట పడేయండి. పడేశాను సార్. ఏమ్మా, ఏడవకండి, ముందు లోపలికి పదండి. రండి. మీరిద్దరూ ఆ గదిలోకి వెళ్ళారా? చెప్పు, ఆ గదిలోకి వెళ్ళారా? వెళ్ళాం. కానిస్టేబుల్, ఓపెన్ ద డోర్.